ఓకే. 45,000 ఇల్లు, విత్ సింగిల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షనా? 45,000 కన్స్ట్రక్ట్ చేసి అబ్బో! ఇచ్చేది. హ్మ్. ముందంతా ఖాళీ స్థలం ఓకే. వదిలేస్తాడు, ఓకే. ప్రహరీ గిరహరీ ఏం కట్టడు. ఓకే. ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక గది, హ్మ్. ఒక వరండా, హ్మ్. ఒక వంటగది, కిచెన్ అంతే. బయట బాత్రూమ్, బయట బాత్రూమ్, సెపరేట్ బాత్రూమ్. సపరేట్ బాత్రూమ్, హ్మ్. హ్మ్. ఇట్లాంటిది ఇల్లు కట్టించారు అక్కడ. హుహు. 220 గజాలది వచ్చినేమో 1,20,000, హుహు. 120 గజాలది వచ్చేటప్పటికి 40,000 హ్మ్. ఇది పెట్టింది. ఈ 220 గజాలది వచ్చినేమో డబుల్ బెడ్రూమ్ హౌస్, హ్మ్. అది 1,20,000. హ్మ్. అది ఆ టైంలో వాళ్ళు పెట్టినటువంటి రేటు. హ్మ్. అప్పుడు కొన్నటువంటి వాళ్ళు కూడా వదిలేసుకున్నారు, ఎందుకంటే ఆ ఏరియా పాములు వస్తూ ఉండటం, మురికి నీళ్లు నిలబడిపోతూ ఉండటం, హ్మ్. అదంతా. నేను కనీసం ఒక 300-400 సార్లు వార్తలు ఇచ్చి ఉంటుంది దాని మీద. హ్మ్. సిటీ కేబుల్ 5 ఏళ్లలో హ్మ్. ప్రాబ్లం వచ్చినప్పుడు అలా పరిగెత్తుకెళ్ళడం, కరెంటు, అది ఊరి చివరిన కరెంట్ కాదు. హ్మ్. ఇది ఎప్పుడుది? 94 టైంలో, నేను 96 సిటీ కేబుల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇవాల్టికి ఆ ప్రాంతం, హ్మ్. ఇవాళ హ్మ్. ఇవాల్టికి కూడా 40-50% డెవలప్ అయింది. హ్మ్. 40-50% హ్మ్. ఏది ఇళ్ళు వచ్చినాయి. హ్మ్. డెవలప్మెంట్ ఇంకేం లే, హ్మ్. ఇళ్ళు వచ్చినాయి, మధ్యతరగతి ఇళ్ళు. అంటే దాదాపు 40 ఏళ్ళా? 94, 94 అంటే 30 ఏళ్ళు. 96, హ్మ్. 90, అంటే ఇప్పుడు 2024 అంతే. అంటే 30 ఏళ్ళు. హ్మ్. హ్మ్. 30 ఏళ్లకి హ్మ్. ఇప్పటికీ ఒక రూపం వస్తూ ఉంది. ఓకే. స్టిల్ నో బోల్డ్ అనే, ఇప్పుడు మా ఇంటి పక్కన అటు ఖాళీ స్థలం, ఇటు ఖాళీ స్థలం ఉండదు. మా సందులోనే హ్మ్. ఇంకా 7-8 ఇంకా చాలా ఉన్నాయి ఖాళీ స్థలాలు ఖాళీ కట్టాల్సినవి. స్థలాలు. హ్మ్. కాబట్టి ఒక ప్రాంతం ఏది, జనసంచారం అవును. అనేటువంటిది ఎప్పుడూ కూడా